హాయ్ అన్నలందరికీ నమస్తే. నేను మీ దినేష్, తెలంగాణ టాలెంట్. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేనైతే సూపర్ ఉన్నా. ఇవాళ మళ్ళీ మీకు ఒక సూపర్ టాలెంటర్ను, ఒక రైతును, సింగర్ను పరిచయం చేద్దామని బగ్గ దూరం వచ్చినా. ఎక్కడికి వచ్చినాం అనేది వాళ్ళని అడిగి తెలుసుకోవాలి మనం. ముందుగా అందరూ తెలంగాణ టాలెంట్ను కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయర్రి. ఇక పాత సబ్స్క్రైబర్లు అయితే ఒకసారి బెల్ ఐకాన్ చూసుకోర్రి. ఇంటర్వ్యూలు అస్సలేవు అంటుర్రు కదా. నేను తిరిగేది మీకు తెలుసు, కానీ అంతకుముందు చూపిద్దు, ఇప్పుడు చూపిస్తలేను. మంచి టాలెంటర్ ఎక్కడ ఉన్నా, అది ఎంత దూరం ఉన్నా పోయి మీకు చూపిస్తున్నారు. కాబట్టి అందరూ ఈ వీడియోని లైక్ చేయరు, అట్లనే షేర్ చేయరు. టాలెంటర్లకు మంచి కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేయరు. లేట్ చేయకుండా ముందుగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. నమస్తేనే అన్న. నమస్కారం అన్న. అంత మంచిదేనా? అంతా మంచిదేనా. నిజంగా బగ్గ దూరం ఉంది మీ ఊరు. అవునన్న, బాగా దూరం ఉంటది. 150 కిలోమీటర్లు వచ్చింది. పర్లేదు అన్న, నీ పాటలు ఇందామని ఇంత దూరం వచ్చినా. నేను ఒక్కనే ఇనుడు కాకుండా తెలంగాణ టాలెంట్లు ఉన్నోళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఫోన్లు వాడతారో అంతమంది తెలుగు తెలిసిన వాళ్ళు నీ పాటలు అన్ని వినాలని ఇవాళ ఇక్కడ దాకా వచ్చినా. మనం మంచి మంచి పాటలు పాడాలి ఇవాళ. ఓకే అన్న. ఓకే అన్న. ముందే అలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీ డిస్టిక్, మీ ఊరు, నీ పేరు ఒకసారి మా తెలంగాణ టాలెంట్ దోస్తులకు చెప్పు. మాది కామారెడ్డి డిస్టిక్, గాంధారి మండల్, సితాయిపల్లి గ్రామం అన్న. చాలా మంది నీ కోసం అంటే తెలంగాణ టాలెంట్ అనగానే కొత్త వాళ్ళని ఎవరిని చూపిస్తాడు దినేష్ అని వెయిట్ చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే మంచి మంచి పాటలు పాడి వాళ్ళని ఖుషి చేయాలి వాళ్ళను. ఓకే అన్న. సరేనా? ముందుగా ఒక మంచి పాటతో స్టార్ట్ చేయి. ఓకే అన్న. ఏం పాట పాడతావు? ఫోక్ సాంగ్ పాడతాను. పాడు. ముళ్ళు గట్టె తోటి కొడితే సత్య గంగమ్మ, 3 నెలలు వంటివే బిడ్డో సత్య గంగమ్మ. మూడగామ దావా కన్లా సత్య గంగమ్మ, మురుసుకుంట చూసిరే బిడ్డో సత్య గంగమ్మ. గడ్డ కాదు బెడ్డ కాదే సత్య గంగమ్మ, కడుపులున్న కనరే బిడ్డో సత్య గంగమ్మ. అగ్గి పెట్టె తోటి కొడితే సత్య గంగమ్మ, 6 నెలలు వంటివే బిడ్డో సత్య గంగమ్మ. ఆరమూరి దావా కన్లా సత్య గంగమ్మ, ఆలు పెట్టి చూసిరే బిడ్డో సత్య గంగమ్మ. గడ్డ కాదు బెడ్డ కాదే సత్య గంగమ్మ, కడుపులున్న కనరే బిడ్డో సత్య గంగమ్మ. అంటే ఓన్లీ ఫోక్ సాంగ్సే వాడతావా లేక ఇట్లా భక్తి పాటలు వాడతావా? అంటే నీకు ఎన్ని పాటలు వస్తాయి అనేది నాకైతే తెలియదు. నువ్వు చాలా రికార్డింగ్స్ పంపించినావు నాకు అన్న. మాలేస్కి వచ్చినాయి నాకైతే, నేను చూసిన. అందులో దేవుని పాటలు ఉన్నాయి, సినిమా పాటలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. పాడతాను, భక్తి పాడతా, సినిమా పాటలు పాడతా, ఫోక్ సాంగ్ పాడతా, అన్ని పాడతాను. ఎంత వరకు చదువుకున్నావు? చదువుకోలేదన్న నేను. ఎందుకు? ఇక పోయినా స్కూల్ పోయినా వచ్చేసిన అంతే. ఇక అది చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు ఉండే మా చెల్లెళ్ళు, ఇక చెల్లెళ్ళ దగ్గర ఉండడం అనేది. మొత్తానికి చదువుకోలే? ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు అట్లా పోయినా. అది ఏందనేది కూడా నాకు కూడా తెలియదు. మన ఏంది ఎగ్జామ్ పెట్టిరంటే ఇలాట అవి ఇలా రాయాలా, అది పాస్ అయ్యారని కూర్చొని పెట్టాలి అంతే. అంతే. మరి పాటల మీద ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది అసలు? చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్న. బడికి పోలేవు? పోలేను. పాటలు ఎవరని చూసి నేర్చుకున్నావు మరి? ఇక ఊర్లో ఇట్లనే మలస నాట్లే పోవడము, అప్పటి నుంచి వాళ్ళ ఎంబడ పోయిడు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం అనేగా? అవునన్న. ఇప్పుడు కంప్లీట్ వ్యవసాయం చేస్తా? కంప్లీట్ వ్యవసాయం చేస్తా, డ్రైవింగ్ చేస్తా. డ్రైవింగ్ అంటే ఏమేమి? ట్రాక్టర్ నడుపుతాను. ట్రాక్టర్ ఏది మీ పొలంలో పనికి నడుపుతా? ఇంకా వేరేమన్నా డ్రైవింగ్? ఇక వేరేది ఇప్పటిదాకా నడపలే, ట్రాక్టర్ మాత్రం నడుపుతా. ఇప్పుడు వాడిన ఫోక్ సాంగ్ ఉంది కదా? అవునా. ఫోక్ సాంగ్ కాకుండా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వాడతాను. పాడతానా? లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పాడు. మనసు ఇచ్చినావే మరచిపోయినావే, ప్రేమనంత దార పోసి దూరమైనావే. కనులు మూసినానే కథలు చేసినానే, నిజమునంత నీరుగాచి నేరమైనావే. నువ్వు నా లోకమని నీకు తెలుసుగా, నేను నీ కోసమని అలసు అయితిగా. నా గుండె లోతుల గుబులు ఉన్నదే ఇలా, నా మనసులోని ఊహలన్నీ ఆపుతున్నవే. నా గుండె లోతుల గుబులు ఉన్నదే ఇలా, నా మనసులోని ఊహలన్నీ ఆపుతున్నవే. నిజంగా అంటే లవ్ చేసినా ఎవరన్నా? లేదన్నా. నిజం చెప్పు. లేదన్నా. అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే అందరు వాడతారు. సింగర్ అన్నప్పుడు ఏ పాట ఇచ్చినా పాడాలి, అప్పుడే సింగర్ అంటారు. ఏదో మజాక్ అడిగినా ఫీల్ కాకు. అలానేం లేదన్నా. నిజంగా మంచిగా వాడినావు అన్న. నువ్వు చదువుకుంటే అయిపోవు తెలుసా? ఇక చదువుకోలేమన్నా, చిన్న కుటుంబం. అంటే ఎటువంటి పంటలు పండిస్తారే వ్యవసాయం చేస్తా అంటున్నావు? వరి, మక్కలు, ఇక వాటర్ తక్కువ ఉన్న వాళ్ళకు జొన్నలు అవి వేసుకుంటాం అంతే. అంటే ఇక్కడ వాటర్ ఉండే? వాటర్ ఫుల్ మాకు. వాటర్ ఫుల్ అంటే వరి ఎక్కువ వేస్తారు? వరి ఎక్కువ వేస్తారు. ఇక ఈసారి మక్కలు వరి సగం సగం ఉన్నది ఈ యాసంగి పంటల. ఎక్కువనైతే వరి వేస్తారు. వరి వేస్తారు.
చెరికేయరా? చెరుకు ఇప్పుడు లేదన్న, ఇంతకు ముందు ఉంటుండే ఒక 15 సంవత్సరాల. ఎందుకు మీకు ఫ్యాక్టరీ దగ్గరనే ఉంది? ఉన్నది కానీ ఇటు పెట్టరు మా దిక్కు. అది ఇప్పుడు ఇది 2 పంట, యాసంగి వర్షాకాలం అంటే 2వ పంట వస్తుంది. అది 1 year దాకా ఒకటే పంట. ఇప్పుడు సింగర్స్ అనగానే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఎక్కడనో యూట్యూబ్లోనో ఎవరో వాడుతుంటేనో విని నేర్చుకొని అరే మంచిగా ఉంది రాబాయ్, మంచిగా వాడినావు నువ్వు అని చెప్పే మాటలు విని కొంతమంది ఇంట్రెస్ట్తో సింగర్లు అవుతారు. నిన్ను ఎవరన్నా అట్లా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఎక్కడన్నా ఊర్లో పూజలు గాని ఏదన్నా భజన గాని ఉంటే అక్కడ పోయి పాడితే, ఏదన్నా దేవుళ్ళు అక్కడ గణపతి కాడ అక్కడ పోయి పాడితే చాలా ఎంకరేజ్ చేస్తారు మా ఊరు నుంచి. దేవుని పాటలు అంటున్నావు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇది కార్తీక మాసం, ఇది అయ్యప్ప స్వాములు సమయం కాబట్టి ఒకటి అయ్యప్ప స్వామి పాట పాడతా. స్వామి కొండకు నేను వస్తా, గురు స్వామి దోలుకపోవా, దారిలా నీకు సేవలు చేస్తా, గురు స్వామి దోలుకపోవా. స్వామి కొండకు నేను వస్తా, గురు స్వామి దోలుకపోవా, దారిలా నీకు సేవలు చేస్తా, గురు స్వామి దోలుకపోవా. స్వామయో గురు స్వామయో, నీ కాళ్ళు మొక్కుతా దోలుకపోవా, స్వామయో నీ కాళ్ళు మొక్కుతా దోలుకపోవా. వేసుకున్నా ఎప్పుడన్నా అయ్యప్పమాల? లేదన్నా, కొండగట్టు అంజనమాల వేసుకున్నా. అడిది కత్తా మా ఊరి దిక్కు ఆల్రెడీ పాదయాత్ర కూడా పోయినా మన మా దగ్గరికి వెళ్ళి. ఇక్కడికి వెళ్ళి వెంబడ దాకా అటు కొండగడ దాకా నడిచిరా? అవునన్న, మాది వెంబడవాడ పక్క కొండ అటు 30 kilometers ఉంటుంది. అవును. ఏది నీకు ఇప్పుడు ఎక్స్ రోడ్ ఎంత దూరం ఉంటది? ఈడికెళ్ళి మాకు 30 వస్తుంది, మా అంత దూరం అన్నట్టు. ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిన ఇప్పుడు. అవునన్న, గ్రేటే. అసలు అంజన పాటలు ఏం పాడతావు? వస్తాయన్న, మలస వస్తాయి అవి కూడా. అవునా, ఒకటి వాడ బాబు. కోతుల గుంపుల కొండగట్టు మీద కొలువైన మా తండ్రి అంజన్న, అంతెత్తు కొండల్లో అద్దాల మేడల్లో అందంగా వెలసిన వంజన్న, నీకు పాదాభివందనాలు అంజన్న, పరిపారి దండాలు, కోటొక్క పూజలు అంజన్న, కోతుల గుంపుల్లోనా. కోతుల గుంపుల కొండగట్టు మీద కొలువైన మా తండ్రి అంజన్న, అంతెత్తు కొండల్లో అద్దాల మేడల్లో అందంగా వెలసిన వంజన్న, నీకు జిల్లేడు దండలు అంజన్న, సింధూర పూజలు. సూపరే, నిజంగా నువ్వు నిజంగా మస్తు పాడుతున్నావు. మరి ఎప్పుడన్నా మ్యూజిక్ అయినా ట్రాక్ల మీద పాటలు పాడినావు? లేదన్న, పాడలేదు. ఇప్పటివరకు స్టూడియో పోలే? పోయినా మొన్న ఒకటి మా పక్క విలేజ్ లా ఒక ఆయన చనిపోయిండు. అది ఇంతకుముందు చైతన్య మాస్టర్ చనిపోయిండు. ఆయన మీద ఒకటి ఉయ్యాల ఉయ్యాల అనే పాట అక్కడ హైదరాబాద్ లో సారు పిలిచి మరీ పాడిపించిండు. అది స్టూడియోకి పోయి పాడినా 2 పాటలు పాడినా స్టూడియో. ఎట్లా ఫీల్ అయినావు అప్పుడు? చాలా అన్న. ఎప్పుడైనా ఇంటర్వ్యూలు అయినాయా? మరి అయిందన్న, ఇంటర్వ్యూ అయిందా? అయింది. నువ్వు తెలంగాణ టాలెంట్ చూస్తా ఉంటావు, ఎందుకంటే చూడండి అలా నేను దగ్గర లేను, చూసిన చూస్తావు. చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏమనిపిస్తుంది? అన్న, దినేష్ అన్న కోసము నేను ఒక 7 months అట్లా వెయిట్ చేసిన అన్న మీకోసం. మీరు ఇచ్చిన ఫస్ట్ నెంబర్ అది ఏదైతుందో స్క్రీన్ మీద వచ్చింది, యూట్యూబ్ లో చూస్తే ఫోన్ చేసినప్పుడల్లా ఫోన్ కలవద్దు అన్నది. ఎన్నిసార్లు చేయు కలవద్దు, ఒకసారి ఏమైంది ఇట్లనే అనుకోకుండా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తే 2 నెంబర్లు ఇచ్చినావు. ఆ 2వ నెంబర్లో కూడా చేస్తే కూడా కలవకపోయింది. ఇది పెద్ద ప్రశ్నగా మారింది వ్యూవర్స్ కు, తెలంగాణ టాలెంట్ ఫాలోవర్స్ కు. దాదాపు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇది ఒక వాళ్ళకు సమాధానం లేని ప్రశ్న అయింది. నువ్వు అడిగినామని కాదు, నేను చెప్తా, అది ఖచ్చితంగా కలుస్తుంది ఫోను. అది నా దగ్గరనే ఉంది, ఇప్పుడు కార్లోనే ఉంది. కాకపోతే ఏంటంటే మీరు ఇంతమంది, నేను ఒక్కడిని. అవునన్నా, నేను ఇవాళ ఇక్కడ నీతోని ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు కలిసేటట్టు పెట్టన్నా బంద్ పెట్టన్నా? బంద్ ఉంటది అన్న. మరి నువ్వు చేసినప్పుడు నేను అదే చేస్తున్నా, నువ్వు అర్థం చేసుకోవాలన్నా. కానీ మా కోసం మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు, మీరు మళ్ళా అనుకోకుండా మీ ఫోన్ మళ్ళా మొన్న కలిసినందుకు చాలా ధన్యవాదాలు అన్న మీకు. కానీ నాకు అనిపిస్తుంది, నేను ఎప్పుడు స్టార్ట్ చేసిన 2019 నుంచి 2023 దాకా ఏత్తనే ఉన్నా, నాకు ఇంకా బుద్ధి తీరలే, ఇంకా మీ అసొంటలను చూపియాలని అనిపిస్తుంది అన్న. కళ అన్న, ఇది కళని బయట పెడదామనే ఆలోచన అన్నది నాకు. ఎందుకంటే ఇవాళ నువ్వు చాలా మందికి కనిపిస్తావు, దీనివల్ల నీకు ఏదైనా మంచి జరిగితే హ్యాపీ. అంటే అందరికి పేరు రావాలి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అవునన్న, నీ టాలెంట్ సింగింగ్ కాబట్టి నేను ఆడి నుంచి ఈడి దాకా రిస్క్ తీసుకుని వచ్చిన. చూసే వ్యూవర్స్ కూడా చిన్న పని ఏంటంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టి మీ వీడియోను గ్రూప్లలో షేర్ చేసి నలుగురికి కనిపించేటట్టు చేస్తే మీ అసొంటోళ్ళకి ఇంకా మంచి పేరు వస్తుంది. నేనైతే రిక్వెస్ట్ చేస్తా ప్రతిసారి అందరినీ, మన వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయరు, షేర్ చేయరు అని. ఇక కొంచెం చూసిన వాళ్ళు చేస్తారు, కొంతమంది ఇక అన్న నువ్వు వీడియోలే పెడతలేవు అంటారు.
కాకపోతే వాళ్ళు బిజీ ఉండి చూడకుండా అంటారు. ఇప్పటి నుంచి అయితే మనం చేద్దాం, మంచిగా పాడేటోళ్ళని ఖచ్చితంగా చూపిద్దాం. ఇంకోటి మంచి ఫోక్ సాంగ్ వాడు, లేకపోతే ఏదైనా సోషల్ అవేర్నెస్ సాంగ్ ఏదైనా వాడు. ఓకే అన్న పాడతానా. నాన్న మీద అమ్మ కొడుకుకు బాధతో చెప్తుంది అన్నట్టు ఆ పాట. దీనివల్ల కొంతమంది అన్న మారాలి ఇప్పుడు. ఓకే పాడు. ఓ కొడుకా నిన్ను గనలేదా ప్రేమతోటి వెంచలేదా, కొడుకా నిన్ను గనలేదా ప్రేమతోటి వెంచలేదా, కన్న తండ్రినైనా నన్ను కఠినంగా చూస్తున్నావు కొడుకా, ఓ కొడుకా నిన్ను గనలేదా ప్రేమతోటి వెంచలేదా, నీ కోసము నా సెమటలు దారబోసి పెంచలేదా, అడుగులేసేదాకా నిన్ను మెడల మీద మోయలేదా, అన్ని తెలిసి నన్ను ఇలా ఈనంగా చూస్తున్నావు కొడుకా, ఓ కొడుకా నిన్ను గనలేదా ప్రేమతోటి వెంచలేదా. అంటే అందరు అట్లుండరు, అంటే కొంతమంది ఉంటారు తల్లిదండ్రులను హింసించేటోళ్ళు. అదే అన్న కొందరు చూస్తున్నాం కదా మనం కూడా. ఇప్పుడు నువ్వు ఆడిన పార్టీని ఎవరన్నా ఒక్కరు మారితే సంతోషం అన్న. ఎందుకంటే వాళ్ళు లేనిది అలా మనం ఇక్కడ లేము. మీ అమ్మ నాన్నల పేరేం పేరు? మా నాన్న పేరు పిట్ల గంగారాం, మా అమ్మ పేరు పిట్ల అనిషమ్మ. ఉన్నారా? అమ్మ చనిపోయింది. నాన్నున్నాడా? నాన్నున్నాడు. నాన్న వ్యవసాయం చేస్తాడా రెస్టా? ఇప్పుడు రెస్టే. ఇక మీరెందరన్న తమ్ములు? నేను ఒక్కోనే అన్న. నువ్వు ఒక్కనివే? అక్క చెల్లెలు ఉన్నారన్నావు? 2 చెల్లెలు ఉండే, ఒక చెల్లె చనిపోయింది, ఒక చెల్లి ఉన్నది. ఓకే. వ్యవసాయం చేసుకుంటా? వ్యవసాయం చేసుకుంటా. ఎన్ని ఎకరాలు ఉంది వ్యవసాయం? 2 ఎకరాలు ఉంటుంది. అంతేనా? బాగా భూములు ఉన్నాయి కదా ఇక్కడ? ఉన్నాయి. విలేజ్ కూడా పెద్దగానే ఉన్నది, మళ్ళా మాకు షుగర్ తక్కువ ఉంటది అన్న. అంతేనా? ఇక్కడ ఎకరానికి ఏ రేట్ ఉంటది? ఉంటది ఒక 20 చిల్లర ఉంటది అన్న. 20 అంతడగంతే ఉన్నది. పెరిగిపోయినాయి రేట్లు. చదువుకుంటే అయిపోవని అయితే అనిపిస్తుంది. అంటే నీ బిహేవియర్ మంచిగా చదువుకున్న వ్యక్తి లాగా ఉంది, కానీ మొత్తానికే బడికోలే అంటే బాధ అనిపించింది. ఇంకోటి మంచిది జానపదం కానీ, అంటే నీకు నచ్చింది ఏదన్నా ఒకటి మంచి ఫోక్ సాంగ్ వాడే. ఓకే అన్న. ఎందుకంటే మీది విలేజ్ కదా, పల్లెటూరు కదా, దానికి సంబంధించి నీకు బుద్ధి ఉన్నది, ఒక పాట వాడు. అంకంక వీధులు అంక వీధులేవో తుమ్మెదో, అంక వీధులేవో తుమ్మెదో, అంక వీధులేవో తుమ్మెదో, అంక వీధులేవో తుమ్మెదో, ముక్క పోషమ్మ కాడ 3 ఈదులేవో తుమ్మెదో, 3 ఈదులేవో తుమ్మెదో, మురుసుకుంట గీసినారు 3 అన్నాలేవో తుమ్మెదో, 3 అన్నాలేవో తుమ్మెదో, అంకంక ఈదులు అంక ఈదులేవో తుమ్మెదో, అంక ఈదులేవో తుమ్మెదో. ఈ పాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నావు అసలు? ఈ చిన్నగున్నప్పుడు నాట్లేయబోతుంటే మన. ఓకే, అదే చెప్పినావు. కాదు, నాట్లేసేటప్పుడు నేర్చుకునే తప్ప ఫోన్లో చూసి ఇట్లా నేర్చుకున్న పాటలు ఏం లేవు? ఫోన్లో ఈ యూట్యూబ్ లో చాలా నేర్చుకున్నా. ఏం పాటలు? ఇప్పుడు కొన్ని పాట చాలా ఉన్నాయి. బాగా నచ్చిన పాట ఏముంది అందులో నీకు? నాకు బాగా నచ్చిన పాట కొండగట్టు అంజన్న జయంతి పండుగ అనేది పాట ఉంటది. ఆ పాడే ఒకసారి. కొండగట్టు అంజన్న జయంతి, 3 వారిన భక్తుల గుండెల వెలిగే ఆశా జ్యోతి. నువ్వు పాటలు పాడతావంటే మీ విలేజ్ లో నిన్ను సపోర్ట్ చేస్తారా? మొత్తం విలేజ్ మొత్తం సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మొత్తం మంది లైక్ కొడతారు నీ వీడియోకు? అవును సార్. ఎంత మంది ఉంటారు మీ ఊళ్ళో? ఉంటారు సార్, కానీ మనకు ఇప్పుడు ఏదైతే ఫోన్ నెంబర్లు మన దగ్గర పీడినాయో వాళ్ళకి మనం పంపిస్తాం కాబట్టి. ఫలానా కాశీరామ్ది ఇంటర్వ్యూ వచ్చిందట, పాటలు పాడిందట అంటే ఎంత మంది ఉంటారు స్ట్రెంత్ మీ ఊళ్ళో? మా ఊర్లో 1200 దాకా ఉంటారు. 1200 మంది లైక్ చేయాలి నీకు. ఇక నువ్వు గెలవాలంటే, చేస్తారు, జనాలకు పరిచయం కావాలంటే, నీ టాలెంట్ నలుగురికి తెలవాలి కదా. అంటే నువ్వు మస్తు ఆడుతున్నావు, నేను ఒక్కరిని అంటే నీకు సక్సెస్ రాదు కదా. చూసే ప్రతి ఒక్కరు అనాలే. చేస్తారు. సినిమాలు చూస్తావా? అబ్బా సినిమాలు మాత్రం చూస్తలేనన్న. ఇప్పుడు ఇక సినిమాలకు ఏదో పాట పంపిన వాట్సాప్ లో, మర్చిపోయినావా? పంపినా, కానీ అది యూట్యూబ్ లో అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే నువ్వు భలే వాడిను. ఇప్పుడు ఈ కాలంలో ఆ పాట ఇట్లా వాయిస్ రికార్డ్ నేను వింటా అనుకోలే, ఒకసారి వాడే ఆ పాట. ఎక్కడ పడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే, రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూ ఉందే, కంటికి ఎదురుగా ఎవరున్నా నీ రూపాన్నే చూస్తున్నా, ఒంటిగా ఎక్కడ నిలుచున్నా నీ తలపులలోనే ఉన్నా, వలపులు వలయని మనసే అంటున్నా,
కన్ను నిన్నేలే చూడాలంటుందే, నిన్ను నాలోనే దాచాలంటుందే. నువ్వు అబద్ధం ఆడుతున్నావు కానీ నువ్వు ఎవరినో లవ్ చేసినావు అబద్ధుడు. లేదన్నా, ఎవరైనా కానీ లవ్ చేసినావా అంటే నాకు లవ్ లేవు ఏం లేవు అంటారు. అంటే అది వాస్తవానికి ఒప్పుకున్నట్టే కదన్నా, భయపడకుండా అది ఒప్పుకున్నట్టే. భయపడలే అంటావా? మరి నేను చేయలేదు కాబట్టి నేను ఒప్పుకుంటున్నా. ఓకే, వదిన పేరు ఏం పేరు? సావిత్రి. నువ్వు పాటలు పాడితే ఏమంటది? చాలా ఎంకరేజ్ చేస్తారన్న. ఇప్పుడు రేపు ఇంటర్వ్యూ చూస్తుంది, ఇంక ఇట్లా అన్న ఆ పిల్లాడు ఎందుకు అట్లా అంటుండ అన్నది. అట్లే ఉండదు. తిన్నావా అన్న? ఏం కూర? టమాటా. టమాటా. చికెన్ మటన్లో తినారా? తింటాం కానీ ఇక ఎప్పటికీ అవి తెచ్చుకోము కదా. మొన్న ఒక 2 రోజుల బ్యాక్ లో తీసుకొచ్చుకున్నాము సండే రోజు. నేను మీ ఊరికి వస్తా ఉంటే మధ్యలో కొంచెం రోడ్ డ్యామేజ్ ఉంది, అడవి వస్తుంది, మొత్తం అడివే. ఇండ్ల వల్ల అడుగుదామంటే అన్ని తాళాలే. వీళ్ళందరూ ఎటు పోతారంటావు? ఇప్పుడు పనులు స్టార్ట్ అయిన వర్కులు మొత్తం నాట్లు వేయడానికి. ఇంటికాడ ఎవరు ఉండాలి మరి? ఎవరు ఉండరు ఇక, మొత్తం చేనులలోనే ఉంటారా? ఇంత తాళాలు వేసుకున్నారు, బంగారం ఉంటది ఏంటి ఇంట్లో? ఏముంటదన్నా, ఏముండదు అట్లా. నిజంగా భలే ఉన్నాయి, మొత్తం సైలెంట్ ఆమ్లెట్ విలేజ్లు ఇవన్నీ చిన్న చిన్నవి. మంచిగా ఉంది, నాకైతే మంచిగా అనిపించింది ఇక్కడ దాకా వచ్చినాక. ఇప్పుడు మీ బామ్మర్దో ఉంటాడు, బామ్మర్దల మీద పల్లెటూర్లల్లో అది బీభత్సం ఉంటది ఇక. అవునన్న. అంటే మర్యాద గాని, మజాక్ గాని, కోపం గాని, ప్రేమ గాని బాగుంటది. ఏదన్నా గాని ఆల్ మాత్రం బాగానే ఉంటది. ఏదైనా అది మొత్తానికి ఏదన్నా గాని అది. అట్లాంటిది ఒకటి మంచి పాట పాడు. ఏం చదువుకున్నవురో బామ్మరిది, నువ్వేం చదువుకున్నవురో బామ్మరిది, మీ అక్క కన్నా తిక్క నీకు ఎక్కువ ఉన్నదేందిరో. ఏం చదువుకున్నవురో బామ్మరిది, నిన్నగాక మొన్ననే మీ అక్క వచ్చింది, అక్కర ఉన్నంతసేపు అక్కక్క అంటావు, బాధలు తీరేదాకా బావెంబడ తిరుగుతావు, నమస్తే గిమస్తని నన్నాగం చేస్తావురా, ఏం చదువుకున్నవురో బామ్మరిది. మీ బామ్మరిది పేరు ఏం పేరు మరి? కోటయ్య. నువ్వే చదువుకోలేవు, చూసినాక నీకేదో పెద్ద ఫిట్టింగ్ అయ్యేటట్టుంది ఇంటర్వ్యూ తోటి. నువ్వే వచ్చి ఫోన్లో వాడుతున్నావు, కానీ ఇదంతా కల్పితం మాత్రమే, అంతేనా? అవునన్నా. ఒకరిని ఉద్దేశించి అయితే కాదు. లేదు లేదు, ఏదో నేను అడిగినా నువ్వు వాడినావు. అవునన్నా. మీ బామ్మర్ది ఇప్పుడు నేను చెప్తున్నా తెలంగాణ టాలెంట్ నుండి, మీ వాడు చాలా మంచోడు. సూపర్ అన్న. నాకు కాశీరామ్ అన్న మంచిగా అనిపిస్తుంది అన్న. నాకు వాట్సాప్ లో నువ్వు పంపిన దానిలో ఒకటి అది బెంగళూరు ఏదో అంటే జానపదమే అది, ఆ పాట వాడు. బంగారు సింగారు పిల్ల ఓ బెంగుళూరు పిల్ల, బంగారు సింగారు పిల్ల, నీ కాళ్ళ కింద బండ, నీ నెత్తి మీద కుండ, నీ నెత్తి మీద కుండ, నీ మనసుల మనసు కొండ, నీ మనసుల మనసు కొండ, నీ చేతిల ఎర్ర జెండా, చేతిల ఎర్ర జెండా, నీ శికెల పువ్వుల దండ, బంగారు సింగారు పిల్ల ఓ బెంగుళూరు పిల్ల, బంగారు సింగారు పిల్ల. స్వచ్ఛమైన పల్లె పాటలు పాడుతున్నావు నువ్వు, ఎందుకంటే నువ్వు చేసే పనిని బట్టే పాటలు వచ్చినాయి. నేను సపోర్ట్ చేస్తున్నా మీ విలేజ్ వాళ్ళకు. సీతారాంపల్లె ఏంటి? సీతాయిపల్లె. సీతాయిపల్లె. సీతాయిపల్లె విలేజ్ ప్రజలందరికీ తెలంగాణ టాలెంట్ ఎంతో రుణపడి ఉంటది. నిన్ను సపోర్ట్ చేస్తురు కాబట్టి నువ్వు ఇంత ధైర్యంగా వాడుతున్నావు. చెప్పు వాళ్ళకన్నా. అవునా? యాద్ చేసిండు మీ అందరినీ దినేష్ అని చెప్పు. ఓకే అన్న. వీడియో చూసే వాళ్ళందరికి కూడా చెప్తానా నేను. ఇంకొకటి కూడా ఒకటి మంచి పాటనే వాడినావు. ఆ పాట ఏదో బుద్ధి భూతాల లాగే. అవును. ఓకే అన్న పాట. భూతాల లాగా బుద్ధి గల్లా నాయిలాగా, బుధులెవ్వరు జరిపిరే లాగమ్మో నాయిలాగా, సన్నంగా నారజీరి సిన్నంగా తలుగువేని, సన్నంగా నారజీరి సిన్నంగా తలుగువేని, నిన్ను గట్టేసిరే లాగమ్మో నాయిలాగా, భూతాల లాగా బుద్ధిగల్లా నాయిలాగా, భూతాల లాగా బుద్ధిగల్లా నాయిలాగా. మంచిగా వాడుతున్నవే అట్లా. ఇప్పటికి మస్తు పాటలు వాడినావు, చాలా పాటలు వాడినావు. ప్రోగ్రామ్ ఎండ్ చేసే ముందు అన్న లాస్ట్ నీకు నచ్చింది ఇక నీకు గీ పాట గా పాట అని చెప్ప ఇంకొక పాట వాడు ఉందాం ఇక, ఎందుకంటే పొద్దు పోతాను పోవాలి ఎంలాడదాకా మళ్ళీ నేను. ఓకే అన్న. జజ్జనక జనకో ఏమి చేతునమ్మ, మొరతాడు లేనోడే మొగడాయనమ్మ, జజ్జనక జనకో ఏమి చేతునమ్మ,
మొలతాడు లేనోడే మొగడాయనమ్మా వారానికి ఒకసారి మొగడొస్తాడమ్మా మొగడొచ్చినప్పుడల్లా జ్వరమచ్చేనమ్మా వారానికి ఒకసారి మొగడొస్తాడమ్మా మొగడొచ్చినప్పుడల్లా జ్వరమచ్చేనమ్మా జజ్జనక జనకో ఏమి చేతునమ్మా జజ్జనక జనకో ఏమి చేతునమ్మా జజ్జనక జనకో ఏమి చేతునమ్మా మొలతాడు లేనోడే మొగడాయనమ్మా జజ్జనక జనకో ఏమి చేతునమ్మా సారీ అన్న నో ప్రాబ్లం. ఇప్పటికే నువ్వు చాలా పాటలు పాడినావు, ఏం కాదు అవుతుంది ప్రతి ఒక్కరికి. నేను ప్రతి ఒక్క కొత్త వాళ్ళని చూపిస్తాను, నాకు కామన్ అసలు. నువ్వు ఇంకా మస్తు బెటర్ గా వాడినావు, నిజంగా ఆల్ ద బెస్ట్. మంచి సింగర్ అయితే ప్రాక్టీస్ చేస్తే ఎవరేమన్నా పాటను వదలకు. ఫైనల్ గా ఒకటి అడుగుతా, ఓపెన్ గా నీ మనసులో ఏముందో ఒక్కసారి నీ మనసులోని మాట, అంటే తెలంగాణ టాలెంట్ దోస్తులకు కానీ నాకు కానీ మీ ఊరోళ్ళకి కానీ నిన్ను చూస్తున్న వాళ్ళకు నీ మనసులో ఏముందో అది చెప్పు. అన్న నా మనసులో ఏముందంటే చాలా మంది సింగర్స్ ఉన్నారు విలేజ్లలో, బయటకు రాలేరు. కొందరు అక్కడక్కడ కూడా ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఇంత మంచి టాలెంట్ పర్సన్ ఉన్నారు, ఎందుకు బయటకు రాలేకపోయారు అని అనుకుంటున్నాం. అక్కడక్కడ చూసిన వాళ్ళని కొంచెము పైకి తీసుకెళ్ళండి. ఇక నన్ను తీసుకెళ్తారా లేదా అనేది ఆ భగవంతునికి గుర్తు, మీకు గుర్తు. కానీ కొంచెం కొందరు అక్కడక్కడ ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. నా తోటి కళాకారులు కూడా ఇలాంటి ప్రోగ్రాల చేయాలని కూడా ప్రోగ్రామ్స్ నేను కోరుకుంటున్నాను. సూపర్. నువ్వు ఒక్కనే బాగుపడకుండా అందరు బాగుపడాలని ఆసంటోళ్ళు విలేజ్లలో పల్లెలలో ఉన్నారే, అలా నువ్వు ఖచ్చితంగా కష్టం అనుకోకుండా చూపిమని నువ్వు చెప్తున్నావు. ఇవాళ నేను చేస్తున్నావు, నన్ను చూసి ఇంకా నలుగురు చేస్తారు. మీరు ఇయ్యలా కాకుండా ఎప్పుడైనా కానీ వెలుగులోకి వస్తారు, లేట్ అయినా కానీ లేటెస్ట్గా వస్తారు. మీరు అందరు మంచిగా ఉంటారు. తెలంగాణ టాలెంట్ వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఈ కాశీరామ్ అన్న ఇంటర్వ్యూ తోటి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, చూసి వదిలేయకుండా ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఆయన చాలా పాటలు పాడిండు, ఆ పాటలన్నీ వింటే మీకు నచ్చితే ఫస్ట్ లైక్ చేయర్రి, అట్లనే ఒక మంచి కామెంట్ పెట్టుర్రి, మీ పేరు మెన్షన్ చేసి మీ విలేజ్ నేమ్ మెన్షన్ చేసి. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే వీళ్ళకి ఒక మంచి బెస్ట్ ఫ్యూచర్ అయితే అందుతుందని అయితే తెలంగాణ టాలెంట్ అయితే అనుకుంటుంది, కోరుకుంటుంది, ఆలోచిస్తుంది, ప్రయత్నం అయితే చేస్తుంది. హ్యాపీయా? థ్యాంక్ యూ అన్న, హ్యాపీ అన్న, ఫుల్ హ్యాపీ. మరి ఉందాము, చాలా దూరం పోవాలి నేను. విన్నారు కదా ఫ్రెండ్స్, అయితే కాశీరామ్ పాడిన పాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలంగాణ టాలెంట్ అని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోర్రి. నేను ఇంటర్వ్యూలు అస్సలు అని మీ కామెంట్లు చదువుతా ఉన్నా, మంచి టాలెంటర్ కోసం వెతుకుతా ఉన్నా, అందుకోసమే లేట్ అవుతుంది. సాధ్యమైనంత వరకు తొందరగా వచ్చే ప్రయత్నం అయితే చేస్తా. ఉందాము, నెక్స్ట్ మంచి టాలెంటర్ తోటి మళ్ళీ మీ ముంగటికి వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.